చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మధులలిత. నెల్లూరు జిల్లా కందుకూరు మండలం దారకానిపాడు గ్రామంలో జరిగిన కాపు యువకుడు తిరుమలశెట్టి లక్ష్మయ్య నాయుడు హత్య దారుణమైన విషయమని కూటమి నాయకులు స్పందించి బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయాలని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షులు చందు జనార్దన్ అన్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఆ జిల్లా మంత్రి నిందితులకు కొమ్ము కాయడం దారుణమని చందు జనార్దన్ అన్నారు. లక్ష్మయ్య నాయుడు సోదరులు పవన్, భార్గవులు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని చందు జనార్దన్ అన్నారు. కత్తి పట్టుకుని అక్కడ స్వైరవిహారం చేశారనే అనేకమైన విమర్శలు గ్రామస్థాయి పెద్దలు, గ్రామ పెద్దలు కూడా చెప్పడం జరిగింది. వారి తండ్రి అక్కడ స్వైరవిహారం చేశారని. అదేవిధంగా ఏదైతే ఫార్చునర్ కారు గుద్ది లక్ష్మీనాయుడిని చంపారో దాంట్లో వారి కుటుంబ సభ్యులు కూడా మిగతా వారు ఉండి చంపడానికి పూర్తిస్థాయి మద్దతు ఇచ్చారు. వారు మహిళలు కూడా ఉన్నారు దాంట్లో అనేది కూడా ప్రధానంగా గ్రామస్తులు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యం కాక లక్ష్మీనాయుడుకు సంబంధించి వారి కుటుంబ సభ్యుల్ని వేధించిన క్రమంలో లక్ష్మీనాయుడు వారి సోదరులు ఎవరైతే హంతకుడుగా ఉన్నారో, ఎవరైతే నేరస్తుడిగా ఉన్నారో, ఎవరైతే ముద్దాయిగా ఉండి పోలీసు స్టేషన్లో లొంగిపోయి అరెస్టుకు గురయ్యారో వారు పూర్తి స్థాయిలో మొత్తం కుటుంబాన్ని నిర్వీర్యం చేస్తాం, కుటుంబాన్ని చంపుతామని గ్రామంలో హెచ్చరికలు జారీ చేసే నేపథ్యం ఉంది. గ్రామస్తు పెద్దలంతా కూడా చెప్తా ఉన్నారు. సార్, మీరైతే అక్కడ జరిగిన హత్య వాళ్ళే స్వయంగా వచ్చి పోలీస్ స్టేషన్ లొంగిపోయామంటున్నారు. కానీ వాళ్ళ గ్రామస్తులు ఏమంటున్నారంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే మరియు స్థానిక మంత్రి, అక్కడ ఉన్న కమ్మ ఎమ్మెల్యే మరియు మంత్రి పోలీస్ స్టేషన్లో పోలీసులను బెదిరించి అది యాక్సిడెంట్ కేసు కొట్టేయండి అని బెదిరించారంట. ఇది ఎంతవరకు నిజం సార్? లక్ష్మీనాయుడు హత్యలో చాలా కోణాలు ఉన్నాయి. ముందుగా వారు స్నేహితులుగా ఉన్న నేపథ్యం, హత్య జరిగిన నేపథ్యం చూసాం మనం. హత్య చేసిన తర్వాత దాంట్లో రాజకీయ జోక్యం తప్పనిసరిగా ఇన్వాల్వ్ అయ్యింది. అసలు ఒక వారం రోజుల దాకా ఆ నియోజకవర్గం నుంచి కానీ ఆ మండలం నుంచి కానీ మీడియాలో కూడా వార్తలు వచ్చిన నేపథ్యం లేదు. అదేవిధంగా ఒక హత్యలో ఎవరైతే ముద్దాయిగా ఉన్నారో, నేరస్తులుగా భావిస్తూ ఉన్నారో వారు నేరుగా లొంగిపోవటం, దానికి కేసుకు సంబంధించిన అంశంలో ప్రధానంగా కుట్రదారులుగా ఉన్నారు, వారికి ఆర్థిక వనరులు చేకూర్చారు, ఆర్థిక వనరులు సమకూర్చారనే ఆరోపణలు గ్రామస్తులు చెప్తున్న నేపథ్యంలో ఆ వైపుగా అసలు దర్యాప్తు జరగట్లేదు. జరగకపోగా కూడా ఏదైతే హత్య జరిగిన నేపథ్యం ఉందో, 4 వీలర్తో ఫార్చునర్తో గుద్ది చంపారో దానికి సంబంధించిన అంశంలో యాక్సిడెంట్ కేసుగా కూడా రూపం మార్చాలనే ఆదేశాలు పైనుంచి సాక్షాత్తు రాష్ట్ర స్థాయి, నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు పోలీసు వారితో మాట్లాడారు. ఆ విధంగా ఇబ్బందులు పాలు చేశారనేది వాస్తవం. ఈ నేపథ్యంలో అది సామాజిక హత్యగా కూడా మారిన నేపథ్యం ఉంది. కమ్మ వర్సెస్ కాపుగా మారిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యాన్ని చూసుకున్నట్లయితే తప్పనిసరిగా రాజకీయ జోక్యం అవసరం ఏముంది? ఒక హత్య జరిగిన నేపథ్యంలో రాష్ట్రంలో బలిజ కాపు వర్గాల మీద దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ హత్య ప్రధానంగా బలిజల మీద దాడిగా మనం చూడాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా రాజకీయ జోక్యం ఉంది. దీని మీద ఇప్పటికే రాష్ట్ర కాపు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేశాం. ఈ హత్యలో ఎవరైతే హత్యలో ప్రధానంగా సిఫారసు చేశారో, ముద్దాయికి వత్తాసుగా పలుకుతూ ముందుకెళ్లిన నేపథ్యం ఉందో, నియోజకవర్గ స్థాయి, రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని పోలీసుల మీద ఒత్తిడికి తెచ్చారో దాని మీద రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైన విచారణ జరపాలని చెప్పి రాష్ట్ర కాపు చేసి డిమాండ్ చేసింది. ఇప్పటికే తప్పనిసరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నివేదిక తెప్పియాలి. ఈ ప్రజాప్రతినిధుల జోక్యం అవసరం ఏముంది? ఆ కేసు నిర్వీర్యం చేసే ప్రయత్నం ఎందుకు జరిగింది? ఒక బలిజ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో అంతమొందించాలనుకున్న నేపథ్యంలో హంతకులను కాపాడే ప్రక్రియ రాష్ట్ర స్థాయి కానీ, నియోజకవర్గ స్థాయి కానీ ప్రజాప్రతినిధులు కాపాడాల్సిన అవసరం ఏంది, ఆవశ్యకత ఏంది అనుకున్న నేపథ్యంలోనే రాష్ట్ర కాపు చేసి ప్రత్యక్షంగా ఆందోళనకు దిగింది. దారకంపాడు విజిట్ చేసింది, మండల జిల్లా స్థాయి నాయకులతో మాట్లాడింది. అక్కడ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు గ్రామస్థాయి నాయకులు, ఇది సామాజిక దాడే,
సామాజిక నేపథ్యంలోనే వారికి ఆర్థిక వనరులు సమకూర్చారు, సామాజిక నేపథ్యంలోనే పోలీస్ స్టేషన్లో వాళ్ళు సిఫారసు చేస్తూ ఉన్నారు, జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడిన నేపథ్యం ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఏదో వాక్ ఇంటర్వ్యూ లాగా హత్య చేసి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళిన నేపథ్యం ఉంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళటమే కాకుండా ఎవరైతే హత్య చేశారో వారి కుటుంబ సభ్యులు కత్తి పట్టుకుని సంఘటనా స్థలంలో కానీ గ్రామంలో కానీ స్వైర విహారం చేసిన పరిస్థితి ఉంది. వారి యొక్క కుటుంబంలో మహిళలతో సహా సంఘటన స్థలంలో ఉండి చంపడానికి ప్రోత్సహించడమే కాకుండా రంకెలేసిన నేపథ్యం ఉంది. చంపు అని వారి మీద ఎందుకు కేసు పెట్టలేదు, వారిని కుట్ర కేసులో ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు, ఆర్థిక వనరులు సమకూర్చిన వారిని అసలు తెర మీద ఎందుకు తీసుకురావట్లేదు, ఎవరైతే పోలీస్ స్టేషన్లో హత్యకు సంబంధించిన అంశంలో సహకరించి అదేవిధంగా కేసు నిర్వీర్యం చేయాలని ప్రయత్నించారో వారికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైన విచారణ ఎందుకు జరిపించట్లేదు, సమగ్రమైన విచారణ జరిపించాలి, కుట్ర తాలూకు వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలి, వారిని తప్పనిసరిగా ఎఫ్ఐఆర్లో నమోదు చేయాలని రాష్ట్ర కాపు చేసి డిమాండ్ చేస్తూ ఉంది. చందు జనార్దన్ గారు అయితే ఇప్పుడు చెప్పారు, అసలు అక్కడ లక్ష్మీనాయుడు ఫ్యామిలీకి అసలు జరిగింది ఏమాత్రం న్యాయం కాదు. ఎందుకంటే ఫార్చునర్ కార్తో గుద్ది చంపించేసి వాళ్ళు యాక్సిడెంట్గా దాన్ని కన్వే చేయాలని చూస్తున్నారు. అక్కడ స్థానిక కమ్మ ఎమ్మెల్యే మరియు మంత్రి కూడా దాన్ని యాక్సిడెంట్గా మార్చాలని ఫోర్స్ చేస్తున్నారు. ఇప్పటికి వచ్చి ఎఫ్ఐఆర్లో కూడా వాళ్ళ పేరు నమోదు కాలేదని ఉంది. ఎందుకంటే అక్కడ మనం చూసుకోవచ్చు, అదే కారులో మహిళలు కూడా వాళ్ళని చంపు అని బేధిస్తున్నారంట. చందు జనార్దన్ అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. వాళ్ళ స్పందన అయితే మనం విన్నాము. వీడియో జర్నలిస్ట్ సాయితో సుహాస్, సూర్యాపేట. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.